ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో పచ్చగా సొగసుగా కనిపించే ఒక జింక ఉండేది. అది ఇతర జింకలా చురుకుగా పరిగెత్తేది కాదు. వేటాడే పులుల నుంచి తప్పించుకోవడంలో కూడా అంతగా ఆసక్తి చూపేది కాదు. ఎందుకంటే అది ఒకే ఒక అలవాటు పట్టింది: సోమరితనం. ఆ జింకకు ఎప్పుడూ ఒకే అలవాటు: పచ్చిక తింటూ ఒక చెట్టు నీడలో పడుకోవడం. ఇతర జంతువులు గూళ్లు కడుతుంటే ఆహారం వెతుక్కుంటూ తిరుగుతుంటే వర్షాకాలానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆ జింక మాత్రం ఇంకా సమయం చాలానే ఉంది, నేను తర్వాత చూసుకుంటాను అని అలా సడలుగా పడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీచింది. ఉరుములు గర్జించాయి. వర్షం మొదలవబోతుందనే సంకేతం అన్ని జంతువులు అర్థం చేసుకున్నాయి. కొంగలు చెట్టు మీద పెద్ద కొమ్మలు ఆకులు తెచ్చి ఒకదాని ఒకటి కప్పేసుకొని వర్షం నుండి రక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఏనుగులు తమ తొండాలతో గుంపుగా చేరి చిన్న జంతువులు తడవకుండా కాపాడేందుకు పెద్ద గొడుగు లాగా నిలబడ్డాయి. పక్షులు వారాల తరబడి ముందుగానే ఆహారం సేకరించి తమ గూటిలో ప్రశాంతంగా కూర్చున్నాయి. తమ గూళ్లలో కూర్చొని వర్షాన్ని ఆస్వాదించసాగాయి. కుందేళ్లు తమ బిలాల్లోకి త్వరగా పరిగెత్తి దాక్కున్నాయి. వర్షాన్ని ఆస్వాదించసాగాయి. కాని ఆ సోమరి జింక మాత్రం ఒక చిన్న పొద కింద పడుకుని అయ్యో, ఇంత ఇబ్బంది ఎందుకు పడాలి? ఈ వర్షం కొద్దిసేపట్లో ఆగిపోతుంది. నేను ఎందుకు కష్టపడాలి అని తనలో తాను అనుకుంది. కొద్దిసేపటికే వర్షం గట్టిగా కురవడం మొదలైంది. అడవి మొత్తం చినుకుల శబ్దంతో మారుమ్రోగింది. వాగులు పొంగి పొరలాయి. నేల మట్టి అయింది. పొదలు తడిసి కూలిపోవడం ప్రారంభించాయి. జింక కూర్చున్న పొద దగ్గర నీరు నిల్వ మట్టి జారి దాని కాళ్ళు బురదలో ఇరుక్కుపోయాయి. వర్షం దాని శరీరమంతా తడిపేసింది. వణుకుతూ ఆహారం కోసం కదలలేక అది చాలా ఇబ్బంది పడింది. అప్పుడే ఇతర జంతువులు దాని దగ్గరికి వచ్చి చూశాయి. ఏనుగుంది, మేమంతా ముందే కష్టపడి ఏర్పాట్లు చేసుకున్నాం. కాని నువ్వు సోమరిగా ఉండి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు. ఏనుగు నవ్వుతూ పని వాయిదా వేసుకుంటూ ఉంటే ఇలాగే అవుతుంది. కుందేళ్లు చెప్పాయి. మేము చిన్నవాళ్లం కానీ కష్టపడి ముందుగానే సిద్ధం అయ్యాం. నువ్వు కూడా అలాగా ఉంటే కష్టాలు రాకపోయేవి. ఆ జింక తన తప్పు గ్రహించింది. నిజమే, సోమరితనం వల్లే నేను ఇబ్బంది పడ్డాను. ఇకపై నేను కష్టపడతాను అని నిర్ణయించుకుంది. ఆ రోజు నుండి ఆ జింక ఇతర జంతువుల ముందే కష్టపడి అవసరమైన చోట ఏర్పాట్లు చేసుకుంటూ జీవించసాగింది. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో పచ్చగా సొగసుగా కనిపించే ఒక జింక ఉండేది. అది